ఓవైపు చీకటి ఒప్పందాలు, మరోవైపు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా డ్రామాలు. ఇది వైసీపీ నేతల తీరు. కేసుల మాఫీ కోసం మోదీ చుట్టూ చక్కర్లు కొడుతూ పొత్తు పెట్టుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న వైసీపీ అదే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానంటే ఎవరు నమ్ముతారు? కానీ నమ్మించే డ్రామాలాడారు వైసీపీ అధినేత జగన్. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన ఘనత తనకే దక్కాలని స్కెచ్ చేశారు. ఎందుకంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని ఆలోచించారన్నమాట. ఎలాగంటే అవిశ్వాసం పెట్టడం ద్వారా ఏపీ ప్రజల నుంచి క్రెడిట్ కొట్టేయొచ్చు. మరోవైపు ఎలాగో మద్దతు కూడగట్టడంపై పెద్దగా దృష్టి పెట్టరు. పైగా ఎన్డీఏకు మెజార్టీ ఉండనే ఉంది. ఇలాంటి టైంలో చీకట్లో చేయి కలిపి వెలుగులో మాత్రం మా ఆందోళన అంతా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పడం. ఇదే విషయాన్ని పసిగట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీకి పెద్ద ఝలకిచ్చారు. తమ అవిశ్వాసానికి టీడీపీ మద్దతిస్తుందని జగన్ ఆశించారు. చంద్రబాబు కూడా మొదట్లో పార్టీ నేతలతో అదే చెప్పారు. దీంతో జగన్ సంబరపడ్డారు. పైగా ప్రత్యేక హోదా కోసం తామే అవిశ్వాసం పెట్టామని చెప్పుకోవచ్చు అనుకున్నారు. మరోవైపు టీడీపీ దిగొచ్చే పరిస్థితి వచ్చింది, తప్పనిసరిగా తమకు మద్దతిచ్చింది అని వైసీపీ ప్రచారం చేసేసింది. ఓవైపు టీడీపీ నేతలంతా ఇది సరికాదని చంద్రబాబుకి చెప్పినా మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, అవిశ్వాసానికి మద్దతిద్దామని చెప్పారు చంద్రబాబు. కానీ వైసీపీ కుట్రపూరితంగానే అవిశ్వాసం పెడుతోందని గ్రహించిన బాబు ఆఖరి నిమిషంలో వ్యూహం మార్చారు. చంద్రబాబు తీసుకున్న అనూహ్య నిర్ణయంతో వైసీపీ డైలమాలో పడింది. మద్దతు కూడగట్టేందుకు డ్రామాలాడుతున్న వైసీపీ చివరి నిమిషంలో అయినా అవిశ్వాసం విరమించుకునే అవకాశం ఉంది. గతంలోనూ ఇలాగే ప్రవర్తించింది. ఇప్పుడు కూడా అదే చేద్దామనే ప్లాన్లో ఉంది. కానీ టీడీపీ ఇచ్చిన షాక్తో చచ్చినట్టు టీడీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతిచ్చి తీరాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.